శనివారం సందర్భంగా నగర శివార్లోని సారంగపూర్ హనుమానాలయం, నగరంలోని గోలానుమాన్ ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఘనంగా నివాళులర్పించారు. 25వ కార్గిల్ దివాస్ సందర్భంగా దేశ సరిహద్దులో ప్రాణాలర్పించిన వీర జవాన్లు గౌరవార్థం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక వద్ద ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగనుంది. వికసిత భారత్ 2047పై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ గైర్హాజరు కానున్నారు. దిగుమతి సుంకం తగ్గింపుతో బంగారు ఆభరణాలకు గిరాకీ పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం నుంచి గురువారం వరకు 3 రోజుల్లోనే 10 గ్రాముల గోల్డ్, సిల్వర్ ధరలు వరుసగా ₹5,000, ₹7,000 మేరకు దిగి వచ్చాయి. తగ్గిన ధరల నుంచి లాభం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులపై ఆసక్తి చూపే అవకాశం ఉందంటున్నారు. వచ్చే 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 31,000 కొలువులిచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల్ని నిర్లక్ష్యం చేసింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తున్నాం. మా సర్కార్కు భేషజాలు లేవు. ఖాళీలన్నీ ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామన్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువ ఆస్కారం ఉందని, అందుకే పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అధికారులను శుక్రవారం ఆదేశించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.